సో సెక్సువల్ హెరాస్మెంట్ సంబంధించి ఎన్ని చట్టాలు తీసుకుని కానీ అక్కడక్కడ చిత్రములు ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీసెంట్గా 1-2 కేసులు కూడా రావడం జరిగింది. సో ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి అడ్వకేట్ కావ్య గారు ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడతాం. నిజంగానే ఇది ఫాల్స్ ఎలిగేషనా, నిజంగా సెక్సువల్ హెరాస్మెంట్ జరిగితే అసలు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, సో దీని చట్టపరంగా ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి కూడా మనతో మాట్లాడుతున్నారు. అంటే కావ్య గారు, తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో 1-2 కేసులు కూడా మీరు చూశారు. రీసెంట్గా సంబంధించి కూడా ఒక కేసు ఈరోజు నడుస్తూ ఉంది. సో ఏంటి ఈ కేసు సంబంధించి? యాక్చువల్లీ యాజ్ ఐమ్ ఇన్ ద కమిటీ, ఈ ప్యానెల్లో ఉన్నా కాబట్టి సెక్షువల్ హెరాస్మెంట్ రిడ్రెసెంట్ ప్యానెల్లో ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ అ లాట్ ఆఫ్ డీటెయిల్స్. కానీ ఏంటంటే ఇప్పుడు ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన విషయము, బట్ నిన్న అది చాలా సెన్సేషనలైజ్ అయ్యింది. అండ్ ఏంటంటే విక్టిమ్ని కూడా ఫేస్ చూపించడము, తర్వాత ఆమె డీటెయిల్స్ ఇవ్వడము, అడ్రస్ లాంటివి ఇవ్వడము, అండ్ అలానే అసలు పేరు కూడా మెన్షన్ చేయొద్దని మనకి లాస్ ఉన్నాయి, మీకు ప్రెస్కి కూడా తెలిసే ఉంటుంది, అండ్ యాజ్ పర్ సెక్షన్ 72 ఆల్సో. కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆమె ఫేస్ రివీల్ చేశారు, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని గురించి అందుకని వీ హ్యాడ్ టు కమ్ అండ్ అడ్రస్ దిస్. అదర్వైజ్ 2 weeks నుంచి వీ వర్ టేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు డూ అండర్ పాష్ యాక్ట్ 2013. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ ఏదైతే అయ్యిందో ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటూ పోతారు. దీస్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్. ఆర్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ దేర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. మీరు కూడా ఉన్నారు, 2 weeks అవుతుంది ఈ కేసు మీ దగ్గరికి వచ్చి. సో మీ ఎంక్వైరీలో ఏంటి, ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అంటే మీరు రివీల్ చేయకపోయినా కానీ సో మీరు కమిటీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, కమిటీ ఎలాంటి విషయాలపై చర్చించిందంటే మీరు? అంటే ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నామండి, బికాస్ వీ కెనాట్ ప్రెషరైజ్ ఎనీబడి. వాళ్ళ స్టేట్మెంట్స్ యాజ్ పర్ మనం టైం లైన్ తీసుకున్నాము. సో ఎవిడెన్సెస్, విట్నెస్ ఇవన్నీ చూసి దెన్ ఐ థింక్ వీ కెన్ టేక్ ఎ కాల్. ఇట్స్ టూ ఎర్లీ ఇప్పుడు ఎవరి మీద ఏది చెప్పడం. సో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు? కంప్లైంట్ అంటే రిపోర్ట్ చేయాలండి. రిపోర్టెడ్ కంప్లైంట్స్ ఉంటే దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఇక్కడ కమిటీకి వచ్చి రిపోర్ట్ చేసినా, ఆర్ రేపు ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఇంటర్నల్ కమిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నాయి, వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేస్తే దెన్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ దట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. అంటే వేరియస్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అనమాట. రిపోర్టే చేయలేదు అనుకోండి, ఇట్ గెట్స్ డిఫికల్ట్ కదా. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ ఇష్యూ. రేప్ కేసెస్ కూడా మీరు చూస్తే ఆల్ ఓవర్, నాట్ జస్ట్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ స్పెసిఫిక్, చాలా అన్రిపోర్టెడ్వి ఉన్నాయి, మనకి రిపోర్టెడ్వి కొన్నే వస్తున్నాయి అంటారు. ఇన్ దట్ ఐ థింక్ అండ్ ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో షుడ్ ప్లే అ రోల్. ఎందుకంటే మీరు ఎలా పోర్ట్రే చేస్తారన్నది ఇట్ విల్ ఎఫెక్ట్ పబ్లిక్ అ లాట్. మీరు వాళ్ళ వాయిస్ అండ్ ఇట్ ఈస్ వైస్ వర్సా. సో అందుకని ఐ థింక్ యూ షుడ్ మేక్ పబ్లిక్ అవేర్ అండ్ ప్రోయాక్టివ్. ముందరకు వచ్చి రిపోర్ట్ చేయడానికి, అంటే మీకు స్టిగ్మా ఉండదు, కరెక్ట్ రిపోర్టింగే జరుగుతుంది, ఫ్యాక్ట్సే మేము రివీల్ చేస్తాము అండ్ సాలిడారిటీలో నుంచుంటాం అన్నది ఐ థింక్ మీడియా ఆల్సో షుడ్ కమ్ అప్. దెన్ దే విల్ బి మోర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్. ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, చాలామంది ఇలాంటి కేసుని ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొని వచ్చి మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి కూడా వింటున్నాము. సో ఇలాంటి వాళ్ళకి మరి మీరు ఇచ్చేసారు ఫాల్స్ కేసెస్ ఒకవేళ మన పరిధిలో వచ్చి ఈ రిడ్రెసల్ సెల్కి వస్తే సెక్షువల్ హెరాస్మెంట్ దాని గురించి వాళ్ళకు కూడా వీ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అండి. ఎందుకంటే ఒక ఫేక్ కేసు ఎంటర్టైన్ చేస్తే దే విల్ డూ ఇట్ అగైన్. దానికి కూడా వాళ్ళు ప్రీవియస్ కేసు వచ్చినప్పుడు ఎవరైతే రిపోర్ట్ చేశారో ఫేక్ అని తెలిసాక ఆమెకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అండ్ అలానే ఆమె పని ఏదైతే ఉందో దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. సో దట్ హ్యాస్ బిన్ ఎన్ష్యూర్డ్. మీరు పిలిచి మాట్లాడటం జరిగిందా మీ కమిటీ? యా, కమిటీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఎస్, లైక్ ఎనీ అదర్ రెస్పాండెంట్ కంప్లైంట్ వచ్చాక ఇద్దరు స్టేట్మెంట్స్ గ్యాదర్ చేశాను.